హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడికి దోసకాయ, టమాటోస్, 2 వంకాయలు, కొత్తిమీర, 10 వరకు పచ్చిమిర్చి, కొద్ది చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కావాలి. ఫస్ట్ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. ఆ తర్వాత 4-5 టమాటోల్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని, అంటే 4 భాగాలుగా చేసుకొని ఒక టమాటోని అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగి మెత్తపడే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద కప్పు దోసకాయ ముక్కలను కూడా బాండీలోకి వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా మెత్తపడేటట్టు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో నానబెట్టిన చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండుని కూడా వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్, దోసకాయ ముక్కల్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువగా పట్టదండి. ఇప్పుడు వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కొత్తిమీర, వెల్లుల్లి కూడా వేసి నున్నగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. తాలింపు రెడీ అయిందండి. ఇంకా మిక్సీ పట్టుకున్న పచ్చడినంతా బౌల్లోకి తీసుకొని ఈ తాలింపుని అందులోకి వేసుకుంటే టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మీరు కూడా ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.